బాబు జగజ్జీవన్ రావు గారు జోహార్ బాబు జగజ్జీవన్ రావు గారు జోహార్ బాబు జగజ్జీవన్ రామ్ జోహార్ బాబు జగజ్జీవన్ రామ్ జోహార్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మరి భారతదేశం గర్వించదగిన మహానుభావుడు మరి ఈ రోజున బాబు జగజ్జీవన్ రావు గారి పుట్టినరోజు వేడుకలు ఏదో ఒక ప్రాంతానికో ఒక రాష్ట్రానికో ఒక జిల్లాకో కాదు, భారతదేశం అంతా కూడా మరి ఈ రోజున ఎక్కడైతే బడుగు బలహీన వర్గాలు ఉంటారో మరి వారింట్లో ఒక పండగలాగా చేసుకోవటం మనమంతా మరి గమనిస్తున్నాము. మరి స్వాతంత్ర సమరంలో పార్టిసిపేట్ చేసేసి ఆ రోజున మరి ఎన్నో అవమానాలకు గురైనప్పటికి కూడా మరి నా బడుగు బలహీన వర్గాలకు ఏదో చేయాలని మరి ఎన్ని అవమానాలైనా సరే భరించేసేసి ఆ రోజున భారతదేశ ప్రభుత్వంలో మరి ఉప ప్రధానిగా మరి రైల్వే మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఎన్నో పదవులు చేసి ఏ పదవి చేసినా కానీ ఆ పదవికి వన్నె తెచ్చిన మహానుభావుడు ఈ రోజున మరి ఇన్ని సంవత్సరాలైనప్పటికి కూడా మరి ప్రతి ఇంట్లో బడుగు బలహీన వర్గాలు మాత్రమే కాకుండా భారతదేశంలో ఉన్న ప్రజలు సామాజిక స్పృహ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాడలా వీధిలో కూడా ఈ విధంగా మరి ఈ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషించాల్సిన విషయం. మరి ఆయన అడుగుజాడల్లో మరి మన నాయకులందరూ అందరూ కూడా ఈరోజు కూడా మరి ఒక విధంగా చెప్పాలంటే ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికి కూడా ఈ ప్రేమ అభిమానాన్ని తెలియపరచుకోవాలని మరి ఈ విధంగా ఎవరి ఇంట్లో మరి నాయకులే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా వారి ఇంట్లో వారి కుటుంబంలో ఒక పెద్దల యొక్క మరి ఘనంగా ఏ విధంగా అయితే చేసుకుంటామో ఆ విధంగా చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ సందర్భంగా మరి ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసిన నా సోదరులు ప్రభు కానీ కొండల గారి సుందర్రావు గారు కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళ పేరున మరి నేను వారందరికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమాలను ఎక్కడ చేసినా కానీ జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు బాబు జగజ్జీవన్ రావు బర్త్డే మనం చేసుకున్నందుకు చాలా సంతోషం. వాళ్ళు చేసిన కష్టం, వాళ్ళ స్వాతంత్ర సమయంలో వాళ్ళు పడ్డ కష్టం కానీ అవన్నీ గుర్తించుకొని మనం వాళ్ళకి నివాళులు అర్పించాలి. ఒక మహాత్మా గాంధీ, నెహ్రూ వాళ్ళతో పాటు వీళ్ళు కూడా అందరూ కలిసి మనకి సాధించిన ఈ స్వతంత్రాన్ని వాళ్ళ అడుగుజాడల్లో మనం నడిచి వాళ్ళు చేసే వాళ్ళ వల్లనే మనకి గుర్తింపు వచ్చింది. ఈ పదవులు కానీ ఇవి కానీ ఏదైనాను వాళ్ళు కష్టపడి స్వాతంత్రం తెచ్చి వాళ్ళ పదవుల్లో వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళ వెనకాల మనం ఎలా నడవాలి అనేది వాళ్ళు మనకి చూయించారు. ఆ విధంగా నడిచి మనం వాళ్ళ పేరు నిలబెట్టాలని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ కూడాను జగజ్జీవన్ రావు గారి బర్త్డేకి వచ్చినందుకు మీ అందరికీ కూడాను నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను.